భోగి మంటల వేడి, సంక్రాంతి సంబరాల వాడి, కనుమ కృతజ్ఞతల పాడి, చక్కనమ్మాలంతా చేరి చుక్కల ముగ్గులు పెట్టే వేళ, రెక్కలు కట్టుకుని పతంగులు దిక్కులన్నీ చుట్టే వేళ, మన వాళ్లను మరొక్కసారి కలుద్దామని పట్నం వాసులంతా పల్లె వైపు తరలే సమయం. మన ఊరిని చెరక్క వైపు తిరిగొద్దామని స్నేహితులతో సందడికి సిద్ధమయ్యే తరుణం. బిజీ లైఫ్ నుంచి కాస్త ఉపశమనం చెందడానికి, గజిబిజి లైఫ్ స్టైల్ నుంచి కూసింత విశ్రాంతి పొందడానికి మనందరి పరుగు మకరం తీసుకువచ్చే పెద్ద పండుగ వైపే. అసలు ఈ 3 రోజుల పండుగ ప్రత్యేకత ఏంటి? తెలుగు వారి సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే ముచ్చటైన పండుగ ప్రాశస్యం ఏంటో ఇప్పుడు చూసేద్దాం. నెలకు ఒక రాశి చొప్పున సూర్య భగవానుడు ఏడాది మొత్తం కలిపి 12 రాశుల్లో సంచరిస్తూ ఉంటాడు. రాశి మారిన ప్రతిసారి సంక్రమణం అంటారు. కానీ ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించేటప్పుడు పెద్ద పండుగను జరుపుకుంటూ ఉంటాం. అదే సంక్రాంతి పండుగ. ఈ పండుగను 3 రోజుల పాటు అత్యంత వైభవంగా జరుపుకుంటాం. దక్షిణ దిక్కు నుంచి ప్రయాణించిన సూర్యుడు తన దిశను మార్చుకుని పుష్యమాసంలో ఉత్తర దిక్కులో సంచరిస్తూ ఉంటాడు. అందుకే దీన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు. సూర్యుడి గమనం మారడం వల్ల అప్పటి వరకు ఉన్న వాతావరణంలో పూర్తిగా మార్పులు వస్తాయి. సంక్రాంతి సౌరమానం ప్రకారం చేసుకుంటారు కాబట్టి ఈ పండుగ తేదీల్లో కూడా మార్పులు ఉండడం చాలా అరుదు. సంక్రాంతి పండుగ సమయానికి పొలాల నుంచి వచ్చే ధాన్యం ఇంటికి చేరుకుంటుంది. చేతికి వచ్చిన పంటను చూసి రైతులు ఆనందంతో చిరునవ్వులు చిందిస్తారు. ఇంటికి చేరిన కొత్త ధాన్యంతో అన్నం వండుకుని తినలేరు, ఎందుకంటే కొత్త బియ్యం తొందరగా అరగదు కాబట్టి. అందుకే ఆ బియ్యాన్ని బెల్లం జోడించి పరమాన్నం, అప్పాలు, అరిసెలు, చకినాలు తయారు చేస్తారు. ఇలా చేస్తే పిండి వంటలు చేసుకున్నట్టు కూడా ఉంటుంది. జీర్ణ సమస్యలు కూడా రావు. తమిళనాడులో కొత్త బియ్యంతో పొంగలి చేసి నైవేద్యం పెడతారు. అందుకే అక్కడ పొంగల్ అని పిలుస్తారు. పంట చేతికందినప్పుడు దేవుడికి ధన్యవాదాలు తెలుపుతూ అన్నీ చేసి నైవేద్యం సమర్పిస్తారు. భారతదేశంలో మకర సంక్రాంతికి ప్రాంతీయ పేర్లు కూడా ఉన్నాయి. ఉదాహరణకు సర్కత్, లోహ్రా, తెహ్రీ, పొంగల్ వంటి పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఈ పండుగలో స్నానం, దాన ధర్మాలు ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. సంక్రాంతికి ఒక రోజు ముందు భోగి పండుగతో సంబరాలు స్టార్ట్ అవుతాయి. భోగి అంటే భోగభాగ్యాలను అనుభవించే రోజని అర్థం. ఎలాగంటే పాడి పంటలు సమృద్ధిగా ఇళ్లకు వచ్చే కాల సమయం. ఈరోజు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి అభ్యంగన స్నానం చేసి ప్రతి ఇంటి ముందు భోగి మంటలు వేస్తారు. పాతకు స్వస్తి చెప్పి నూతనత్వానికి స్వాగతం పలుకుతూ భోగి మంటల్లో పనికిరాని బట్టలు, వస్తువులను వేసి పీడలను, అరిష్టాలను తొలగించుకుంటూ ఉంటారు. తెల్లవారక ముందే భోగి మంటలతో మొదలుకొని కుటుంబంలో ఆనంద కోలాహలం ప్రారంభమవుతుంది. కనుమ పండుగను ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో రైతులు ఘనంగా చేసుకుంటారు. మరీ ముఖ్యంగా రైతులు తమ పాడి పశువులను, దొడ్లను శుభ్రంగా కడిగి పూల తోరణాలు కట్టి మామిడి తోరణాలతో అలంకరించి పశువులకు సైతం కుంకుమ బొట్లు పెట్టి మెడలో పూల దండలు వేసి వాటి ప్రత్యేకమైన దానాను అందిస్తారు. గోపూజ చేస్తారు. పంట చేల వద్ద కొంతమంది రైతులు రేగాకు, ఎముక, జిల్లేడు ఆకులను ఉంచి ఉదయాన్నే ఇంట్లో వండిన పులాగాన్ని పంటలపై చల్లడం పూర్వకాలం నుండి వస్తున్న ఆచారం.